శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 14వ వాల్యూంలోనికి ప్రవేశించామండి. ఉపోద్ఘాతము పూర్తి చేసుకున్నాము. ఆ తరువాత రహస్య ప్రకాశములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పోతన భాగవతము 6వ స్కందము 37వ పద్యము నుండి 258వ పద్యము వరకు ఈ వాల్యూంలో ఉంటాయండి. అంటే ఇంతకుముందు 36 పద్యగద్యములను అవతారిక వాని గురించి పద్యముల వివరణ యందు మనం చూడవచ్చు అని అంటూ ఉన్నారు. మాస్టారు చెప్తూ ఉన్నారండి. శ్రీమద్భాగవతము ఇతిహాస పురాణముల రహస్య నిర్ణయము చేయుటలో విఖ్యాతుడైన సూతుడు శౌనకాదులతో ఇట్లనెను. శ్రీమన్నారాయణుని కథలను పారాయణము చేయు మనస్సు కలవాడై పరీక్షిత్తు సుఖయోగితో ఇట్లనెను. మునినాథ, నీవు శాశ్వత స్వరూపుడవు. సాక్షాత్కరించిన ఈశ్వర తత్వము యొక్క సగుణమూర్తివి. నా యందు దయ కలిగి మోక్ష మార్గము మొదలుకొని అన్నియూ వినిపించితివి. క్రమ మార్గమున యోగ సాధన చేయగా పరబ్రహ్మము ప్రసన్నమగునని ఉపదేశించితివి. సత్వము, రజస్సు, తమస్సు అనబడు త్రిగుణముల ప్రభావమున కల్పించుకొనునట్టి కర్మ సమూహము దుస్తరమైనది. అంతే కదండి. కర్మ సమూహము అంటే రకరకాల పనులు చేస్తూ ఉంటాం. ఈ పనులు, వాటి ఫలితాలు, ఇది మొత్తం ఉన్నదే ఈ కర్మ సమూహము దుస్తరమైనది. ఇన్నిటితో కూడిన ప్రకృతి ఆ పురుషులలోని సగభాగము. అది పురుషుని అనుభూతి కొరకు పుట్టినది. దాని కొరకే ఈ దేహములు, వాని కారణములు, సంకల్పములు, ఆకారములు ప్రారంభమైనవి. ఇవి అన్నియు తేటబడినట్లు వివరించితివి. అనేక పాపాచరణములు, నానావిధ నరకములు వివరింపబడినవి. వానికి ప్రారంభము, పరిహారము కూడా చెప్పబడినది. అంతే కదండి. నరకలోక వర్ణనం కూడా చెప్పుకున్నాంగా మనం. స్వయంభూమనువు కథయు, అతని మన్వంతర కథలైన ప్రియవ్రత చరిత్ర, ఉత్తానపాదుని చరిత్ర, వారి వంశముల చరిత్రలు వివరింపబడినవి. సప్తద్వీపములు, సప్త సముద్రములు, నవవర్షములు, నదులు, ఉద్యానములు, వృక్షములు మున్నగు వానితో ఈ భూమండలము నిర్మాణమగుట తెలిపితివి. దాని పరిమాణములు, జ్యోతిశ్చక్ర చలనము వివరించితివి. వాని స్వరూపముగా పరమేశ్వరుని ధ్యానము చేయు విధానము కూడా తెలిపితివి. భరింపరాని వేదనలకు కారణమైనది నరక కూపము. అది అనుభవించువానికి కూడా మరలా గుర్తుండక పొరబడి అనుభవింపబడుచుండును. దాని బారిని పడకుండా బ్రతుకునట్టి మార్గమును తెలియచేయుడు అడుగుతూ ఉన్నాడండి. పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని అడుగుతూ ఉన్నాడు. అయ్యా, దాని బారిన పడకుండా బ్రతికేటువంటి మార్గాన్ని తెలియచెయ్యి. నరక కూపం ఉందే, దాని బారిన పడకూడదు అనగా విని పరీక్షిత్తుతో సుఖయోగి ఇట్లనెను. మనస్సు, వాక్కు, దేహము అనునవి త్రికరణములు అనబడును. ఈ 3 త్రికరణాలు అంటారటండి. ఏమేంటండి ఆ 3? మనస్సు, వాక్కు, దేహము. అసలు కరణములంటే ఏంటి? 3 అంటే 3 కరణములు. కరణములంటే కరణములనగా పనిముట్లు. అదండి అర్థం. కరణములంటే పనిముట్లు. దేహముతో ఆచరించినను, మనస్సుతో ఊహించినను, వాక్కుతో ప్రయోగించినను కర్మలు పుట్టవచ్చును. పుట్టిన వానిని పుట్టినట్లు వెంటనే రహితము చేసుకొను మార్గము తెలియవలేను. అట్టి నియమము లేనివాడు దేహము విడిచిన వెనుక కూడా మహానరక కూపములలో బడి కొట్టుకొనుచుండును. యమకంకరుల వికార చేష్టలు కనిపింపక ముందే మృత్యువు ఉన్నదను దుర్భ్రాంతి మనస్సును చెదరగొట్టక ముందే దేహమున జీవుడు ప్రాణశక్తి చక్కగా వెలుగుచున్నప్పుడే, తన వయస్సు పటుత్వము తప్పిపోకముందే చిత్తమును పవిత్రము చేసుకొని పాపమును తొలగించుకొను మార్గము తెలియవలెను. అయ్యా, అన్నీ బాగున్నప్పుడే చిత్తమును పవిత్రం చేసుకొని పాపాన్ని తొలగించే మార్గం అది తెలియాలి.
యుక్తిగల వైద్యుడు రోగముల వలన కనిపించు బాధలను గమనించి దేహమందలి దోషమును గ్రహించును. ఆ రోగి పడేటువంటి బాధలున్నాయే, ఆ బాధల్ని గ్రహించి గమనించి దేహమందలి దోషాన్ని గ్రహిస్తాడు. దోషమును గ్రహిస్తాడు ఎవరు? యుక్తిగల వైద్యుడు. దాని స్వరూపము నెరిగి సరి అయిన మార్గమున రోగ నివారణ చేయును. అది మన హోమియోపతి అదే కదండి, సిమ్టమాటికల్ అప్రోచ్. సిమ్టమ్స్ బట్టి అతని బాధ ఏంటో గ్రహించటము, రోగ నివారణ చేయటము. అట్లే కాలప్రభావమును గమనించి వేచి జీవుడు తన పాపముల యొక్క మూలమును నిర్మూలనము చేయవలెను. కాలప్రభావాన్ని గ్రహించాలండి. అట్లాగే ఎలాగైతే వైద్యుడు అతని రోగాన్ని గ్రహించి రోగ నివారణ చేస్తాడో అలాగే జీవుడు ఏం చేయాలి? కాల ప్రభావాన్ని గమనించాలి, వేచి చూడాలి, తన పాపముల యొక్క మూలములను నిర్మూలనము చేయవలెను. ఆ పలుకులు విని పరీక్షిత్తు మరలా ఇట్లనెను, చూచుట వలన వినుట వలన కూడా పాప దృశ్యములు పాపమును కలుగజేయును. మనం చేయటమే కాదండి, మనం ఇన్వాల్వ్ అయి చేయటం సంగతికి అది దేవుడెరుగు. అసలు ముందు చూచినా విన్నా కూడా పాప దృశ్యములు పాపమును కలగజేస్తాయిట. అంటే ఆ చూడటం ద్వారా వినటం ద్వారా కూడా మనలో పాపం ప్రవేశిస్తుంది. స్వయముగా ఆచరించియే తీరవలెనను నియమము లేదు అంటున్నారు మాస్టారు. దాని ఫలితమునకు తపించి జీవుడు పశ్చాత్తాపము నొందును. పొందిన వెనుక కూడా మరలా సుఖాసక్తితో అవే పాపములను ఆచరించు మూఢులకు దోష విమోచన మార్గమేమి అయ్యా? పాపములు, వాడికి పశ్చాత్తాపం పొందుతుంటాడు, అయినా సరే మళ్ళీ అవే పాపాలు చేస్తూ ఉంటాడు. ఏమయ్యా స్వామి, వీటికి దోష విమోచన మార్గం ఏంటి? ఇలాంటి మూఢులకు మార్గమేమిటి? అంతేకాక ఒక మారు కొన్ని పరిస్థితులలో పాపమును ఆచరించుట, ప్రతికూల పరిస్థితులలో పాపాచరణము మాని మంచివాడగుట, మరలా అనుకూల పరిస్థితులలో ఆచరించుట గమనించుతున్నాము కదా. ఒకసారి పాపాన్ని ఆచరిస్తాడండి, మళ్ళా కొంతకాలం మానేస్తాడు, మళ్ళా ఆచరిస్తుంటాడు. ఇవన్నీ చూస్తున్నాం మనం. ఆ పరిస్థితి కేవలము గజస్నానము వంటిది. ఏనుగు మట్టిలో పొరలుట, సీదర పుట్టినప్పుడు నదిలో ఈదుట, ఆ ధూళి క్షాళనము కాకుండగానే ఈవలకు వచ్చి మరలా దుమ్ము చల్లుకొనుట, మరలా నీటిలో దుమ్ముకుట చేయుచున్నది. ఈ విధముగా చేసిన వాని పుణ్యము ఏ రీతిగా అక్కరకవచ్చును? అది కేవలము నిష్ఫలమే అని నా అభిప్రాయము అని సుఖయోగేంద్రుడు పరీక్షిత్తు మహారాజుతో చెబుతూ ఉన్నాడు. కర్మ చేత కర్మ నిర్మూలనము కాదు, ప్రతిక్రియ చేత నిర్మూలనమగును. తెలియక తాను ఆచరించిన కర్మకు తెలిసి పరిహారము ఆచరించుకొనవలయను. తెలియక చేశాను తప్పు, కానీ తెలిసి పరిహారం ఆచరించుకోవాలంటున్నారు. ఆహార దోషము వలన రోగములు పుట్టుచున్నవి, కానీ ఆత్మకు హితమైన విధముగా ఆహారము సేవించుట వలన రోగములు రాకుండుటయే కాక ఉన్న రోగ మూలములు కూడా నిర్మూలనము అగును. కనుక చేయాల్సింది ఏంటండి? ఆత్మకు హితమైన విధంగా ఆహారం సేవించాలట. అప్పుడు రోగాలు రాకపోవటమే కాకుండా ఉన్న రోగాలు కూడా పోతాయటండి, నిర్మూలనమైతాయట. ఆత్మకు హితమైన ఆహారము అంటున్నారండి. అట్లే నిర్మల మనస్సుతో సత్కర్మాచరణము చేసినవాడు తన పాపరాశి మొత్తమును నశింపజేసుకొనును. యమనియమాది సాధనలు, శమదమాది గంభీర గుణములు, సత్యము, శౌచము, తపస్సు, బ్రహ్మచర్యము అభ్యాసము చేసిన వారు దయా ధర్మము అలవరుచుకొనుటలో నిపుణత కలిగి ఉన్నచో తాము చేసిన సదభ్యాసములకు త్రికరణ శుద్ధి లభించును. దానివలన నిప్పురవ్వలు వెదురు బొంగుల అడవులను చెట్లగొట్టి భస్మము చేసినట్లు తమ పాపమూలములను తొలగించుకొందురు. ఎట్లా తొలగించుకుంటారండి? తమ పాపమూలాలను ఎట్లా తొలగించుకుంటారు? యమనియమాది సాధనలట, శమదమాది గంభీర గుణాలట, సత్యమట, శౌచము, తపస్సు, బ్రహ్మచర్యము వీటిల్ని అభ్యసించటం ఊరికే కేవలం అభ్యసించటం కాదు, ఆ అభ్యసించి దయా ధర్మము
అలవరుచుకొనుటలో నిపుణత కలిగి. అదండి. సూర్యుని వేడిమికి మంచు విరిసిపోవునని సహజముగా తెలియను. అట్లే కొందరికి శ్రీకృష్ణ పాదపద్మములు దోషములు తొలగించునని తెలియను. అట్టి సహజ జ్ఞానము కలవారు పుట్టుకచే భక్తి సంపన్నులై గోపకుమారుని పాదపద్మముల యందలి మకరందము రుచి ఎరిగిన తుమ్మెద వంటి చిత్తము కలవారై నిర్మల ప్రవర్తనము కలిగి దోషము అంటకయే జీవింతురు. అంటే కృష్ణభక్తి మాధుర్యం ఉందే, ఆ కృష్ణభక్తి మాధుర్యముచే జీవిత ఆశయములన్నీ నిండగా ఇక పాప సంకల్పములకు అవకాశము ఉండదు అని భావము అంటున్నారండి మాస్టారు. కృష్ణభక్తి, ఆ కృష్ణభక్తిలో ఆ మాధుర్యంలో జీవితాశయాలన్నీ నిండిపోవాలి. అప్పుడు ఇంకా పాప సంకల్పాలకు అవకాశం ఉండదు. ఎండవేడిమి హెచ్చిన కొలదియు సూర్యుడు పెద్ద పెద్ద మంచుగడ్డలను కూడా బ్రద్దలు కొట్టి కరగించినట్లు తమలో సాధన క్రమమున తీవ్రత చెందిన భక్తియోగము చేత కొందరు తమ మహాపాపములను సహితము నిర్మూలించుకొనుచున్నారు. సాధనలో ఒక చిన్న మెలకువ తెలిపెదను వినుము. సుఖయోగి చెబుతూ ఉన్నాడండి పరీక్షిత్తు మహారాజుకి. సాధనలో ఒక చిన్న మెలకువ, ఒక టెక్నిక్, ఒక ట్రిక్ చెప్తున్నట్టండి. మనం కూడా శ్రద్ధగా విందామండి. శమదమాది గుణములు పుణ్యాత్ముని ఆత్మ వికాసనమునకు తోడ్పడును గాని పాపాత్ముడు అభ్యసించినచో వానిని పవిత్రము చేయజాలవు. అంటే పాపాత్ముడు అభ్యసించిన శమదమాదుల కృత్రిమత్వమునకు దారితీసి, పాపాత్ముడు అభ్యసిస్తే ఏమవుతుంది? ఈ శమదమాదులు అంటే మనస్సుని అదుపులో పెట్టుకోవటం, శరీరాన్ని అదుపులో పెట్టుకోవటం అవ్వండి శమము దమము అంటే. ఈ శమదమాదులు పాపాత్ముడు అభ్యసించినప్పుడు ఏమవుతుంది? కృత్రిమత్వానికి, అంటే ఆర్టిఫిషియాలిటీ, దానికి దారితీసి ప్రయోజనాపేక్షకై నక్క వినయములు అభ్యసింపచేయును. ఎప్పుడైనను పాపాత్ముడు బుద్ధిపూర్వకముగా విష్ణుపాదములు అర్చించుట ప్రారంభించవలెను. విష్ణుపాదాలను అర్చించడం ప్రారంభించాలి. ఎవరు? పాపాత్ముడైనటువంటి వాడు. అంటే ఏంటంటే త్రికరణ శుద్ధి లేకున్నను పరిస్థితులు తారుమారై త్రికరణ శుద్ధి ఏర్పడును అంటున్నారు. అటుపైన శమదమాది గుణములు వానికి వెలుగునిచ్చును. పర్యవసానమేమనగా ముక్తికి కారణము విష్ణుభక్తియే కానీ అది లేని శమదమాదులు కావు. కనుక ముక్తికి కారణం ఏంటండి? విష్ణుభక్తి. తన సమస్తము ప్రాణముతో కూడా విష్ణునికి అర్పించువాడు, విష్ణుభక్తులను సేవించువాడు, విష్ణువ్రతముగా జీవితమును నడుపువాడు, విష్ణు కథా శ్రవణలోలుడు అగువాని జీవితానుభూతియే మోక్షము గాని మరి ఒక మార్గము మోక్షము కాదు. తపస్సు, బ్రహ్మచర్యాది నియమములు, శమదమాదులు, సత్యము, శౌచము, దానము, ధర్మము, యజ్ఞాచరణ మున్నగునవి విష్ణుమయ జీవితముతో సాటి కావు. సమయానుకూలముగా దుష్కర్మ బంధముతో బాధపడేవారు శమదమాదులు అభ్యసించవచ్చును, కర్మ రసింపు చేసుకొనవచ్చును. నిర్మలత్వము వలన సుఖము కలిగిన వెనుక మరలా దుష్కర్మాచరణము వైపునకు పోరను నమ్మకము లేదు. విష్ణుభక్తి మాధుర్యము తెలిసి సమర్పణ బద్ధతో జీవించువాడు మరి ఒక అనుభూతిని అంగీకరింపడు. కనుక కావాల్సింది ఏంటండి? విష్ణుభక్తి మాధుర్యం తెలియాలి. ఆ విష్ణుభక్తి మాధుర్యం తెలిసి సమర్పణ బుద్ధితో జీవించాలి. అట్లాంటి వాడు ఇంకో అనుభూతిని అంగీకరింపడు, ఇంకో రుచి వాడికి నచ్చదు, అటువైపు వెళ్ళడు. కనుక హరిభక్తి పరాయణులై సద్గుణములు అభ్యసించు వారికి గల అనన్య స్థితి ఈ లోకమందు ఎవరికి కలదు? ఎవరికి ఉందయ్యా ఈ లోకంలో? ఎన్ని నదుల నీటితో కడిగినను కళ్ళు కుండకు కళ్ళు వాసన పోదు కదా అంటున్నారు. అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ, దానిని బ్రద్దలు కొట్టి మట్టి చేసి మరలా కుండ చేయుటకు గంగాజలముతో తడిపినచో పోవును. అప్పుడు మరలా పరిశుద్ధమైన కుండ లభించును.
అట్లే హరిభక్తికి సమర్పితమైన వానికి ముక్తి కలుగును, కానీ అది లేనప్పుడు ఎన్ని సద్గుణములు కలిగినను ఏమి లాభము? హరిభక్తి ఉండాలండి. నిరంతరము శ్రీకృష్ణుని పాదపద్మములయందు మనస్సు నిలుపు వ్రతము కలవాడే అతని పరిశుద్ధ గుణములయందు అనురాగము కలవాడు. వారొక్కరే యముని యమభటులను కలలో కూడా ఎరుగనివాడై జీవింతురు. అట్టివారు మాత్రమే మరల దుష్కర్మలాచరించు గజస్నానము వంటి స్థితి నుండి రక్షింపబడి నిరంతరత్వము చెందుచున్నారు. ఎవరండి? శ్రీకృష్ణుని పాదపద్మములందు మనస్సు నిలుపు వ్రతము కలవాడు అంటున్నారండి. సరే, దీనిని విశదపరుచునట్టి ఒక పురాతనమైన ఇతిహాసం ఉన్నది. సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెప్తూ ఉన్నాడు. అయ్యా, ఇప్పుడు చెప్పానే నేను, దానిని విశదపరచున్నటువంటి ఒక ఇతిహాసం ఉంది, పురాతనమైనటువంటిది. అది విష్ణుదూత యమదూత సంవాదము. దానిని వివరింతును వినుము అంటున్నారండి. అంటే విష్ణుదూత యమదూత సంవాదం అనగా అజామిళోపాఖ్యానము అంటున్నారు మాస్టర్. ఇక్కడ చెబుతున్నారండి. విష్ణుదూత యమదూత సంవాదం ఎక్కడొస్తుంది? మనకి ఈ అజామిళోపాఖ్యానంలో వస్తుంది. ఇది తెనుగున కూడా పురాతనమైన ఇతిహాసమే. దీనిని ఆధారముగా కొని తెనుగు వాంగ్మయమున పెక్కు మంది కవులు పెక్కు కథలను సృష్టించిరి. అందు సమర్థులైన మహాకవుల నుండి చప్ప కవుల వరకు అజామిళోపాఖ్యానము కార్బను కాపీలు దింపిన వారు కలరు. మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఈ కథ ఆధారంగా చాలామంది చాలా కథలు రాశారట. శ్రీనాథుని గుణనిధి కథ, శివరాత్రి మహాత్మ్యములోని సుకుమార చరిత్రము, సమర్థమైన అసమర్థమైన అనుకరణములకు ఉదాహరణములు. సమర్థమైన అనుకరణం ఏంటి అంటే, ఎవరు ఈ అజామిళోపాఖ్యానం దీన్ని అనువాదం చేయటమే. దీని నుంచి మళ్ళీ కార్బన్ కాపీలు అన్నారు మాస్టారు. కార్బన్ కాపీలాగా దించి మహాకవులు రాశారట, చిన్న చిన్న కవులు కూడా రాశారటండి. రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యమున దీనినే సంగ్రహము చేయగా సుశర్మ కథ అయినది. సంగ్రహం చేశారటండి. దీన్ని సుశర్మ కథగా చెప్పారట. ఎందులో? రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యము. అన్నిటికీ మూలం ఏంటి? ఈ అన్ని కథలకు మూలం కూడా ఇదిగో మనం చెప్పుకోబోతున్నటువంటి అజామిళోపాఖ్యానము, భాగవతంలో చెప్పిన అజామిళోపాఖ్యానము. దాని నుండే కార్బన్ కాపీలాగా ఈ కథలన్నీ వచ్చినాయిట. చిలువలు పలువలు పెంచి రసపుష్టితో పరమార్థమును విస్తృతి చేయగా నిగమ శర్మ కథ అయినది. సంకుశాల నృసింహకవి పరమార్థము మాట అటుండనిండు నా శిల్పము చూడుడు అని పెంచి వ్రాయగా నిరంకుశోపాఖ్యానమైనది. ఇంకా పెంచి రాసేటండి ఒక ఆయన నృసింహకవి. అప్పుడు ఏమైంది? అది నిరంకుశోపాఖ్యానమైనది. మిగిలిన వారి ప్రసక్తి మరి అక్కరలేదు. ఎవరు ఎంత ప్రతిభతో రచించినను దస్తూరి బాగుపడుటకై చేసిన కాపీ పుస్తకము సాధనలే అయినవి. మేలుబంతి మాత్రము నాటికి నేటికి అజామిళోపాఖ్యానమే. అది ఈ సింగన నాటిదిగాక అతనికి 5000 సంవత్సరములు ముందర రచించిన మూల గ్రంథకర్తయగు వ్యాసుని నాటికే పురాతనమైన ఇతిహాసము. అప్పటికే పురాతనమైన ఇతిహాసం అండి ఇది. అత్రచోదా హరంతీమ మితిహాసం పురాతనం దూతానాం విష్ణుయమయోః సంవాదస్థం నిబోధమే. అనగా మూల గ్రంథకర్త నాటికే ఇది పురాతనమైన ఇతిహాసము అని ఆ కథను ప్రారంభిస్తూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు మనము ఆ కథను ప్రారంభించుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.